హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన, సెలబ్రిటీల పైన కేసులు నమోదవుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ గారు అండ్ బాలకృష్ణ గారు, గోపీచంద్ గారు వీళ్ళ పైన కూడా ఆ కేస్ అంటే ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి అడ్వకేట్ రామారావు గారైతే పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. మరి నిజంగా వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారా? ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు? మరి ఇప్పుడు ఎటువంటి యాక్షన్స్ వీళ్ళ పట్ల కూడా తీసుకునే ఛాన్స్ ఉందా? వీళ్ళ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందా? సో ఇటువంటి అన్ని అంశాల మీద డిస్కస్ చేయడానికి అడ్వకేట్ రామారావు గారు ఎవరైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తారో ఆయన మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడిగి ఎందుకు పెట్టారు? ఏం ప్రమోట్ చేస్తారు వాళ్ళు అన్న విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్ మీరు అటు 'ప్రభాస్' గారు అండ్ 'గోపీచంద్' గారు, 'బాలకృష్ణ' గారు వీళ్ళ పట్ల అంటే వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు కదా! అంటే వీళ్ళు ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు? లేకుంటే మీరు ఆరోపణలే చేస్తున్నారా? వాళ్ళు ప్రమోట్ చేసిన దాంట్లో నిజం ఉందా సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? నిజం లేకుంటే ఆరోపణలు ఎందుకు జేస్తాం? హ్మ్. అయితే హ్మ్. ఆహ్, ఇప్పుడు 2017 హ్మ్. 2015లో అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనం జూసినాం. పూర్తిగా ఏడ పడితే ఆడ క్లబ్బులు, పేకాట క్లబ్‌లనేటివి ఉంటుండే. రాష్ట్ర వ్యాప్తంగా హ్మ్. హైదరాబాద్ అత్రాఫ్ హైదరాబాద్ అయితే మస్తు దునియా క్లబ్బులుంటుండే. అయితే ఆ క్లబ్‌లు ఈ విష సంస్కృతిని మొత్తం రూపుమాపాలని అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ గారు వీటి మీద ఉక్కుపాదం మోపిరు. 2017లో మనం ఒక కొత్త చట్టం తెచ్చుకున్నాం. ఓకే. పాత పాత 76, 74లో ఉన్న చట్టము. హ్మ్. అదే విధంగా అంతకుముందు ఉన్న చట్టాలు మొత్తము ఎనక్రానిస్టిక్, అంటే అప్పట్లో ఈ సాంకేతికత ఎదుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా లేవు. కాబట్టి మనము ఒక కొత్త చట్టం తెచ్చుకోవాలి. పటిష్టమైన చట్టం తెచ్చుకోవాలని చెప్పి అప్పట్లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి శాతం మా కాడ ఉండొద్దు. ఈ హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో అసోంటి బెట్టింగ్ యాప్‌లు ఉండొద్దు. అదే విధంగా పత్తలాడి మొత్తం నాశనం అయితాండ్రు. ఆహ్, వ దీన్ని మనము అరికట్టాలె. హ్మ్. దీనికొక మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని నిషేధం అమలు పరచాలని జెప్పేసి ఒక ఉద్దేశ్యంతో అప్పట్లో ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అయితే అదే విధంగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌లు నిషేధింపబడ్డాయో, హ్మ్. తెలివిగా స్కిల్ గేమ్స్ అంటూ, ఇవ్వంటూ, అవ్వంటూ కోట్లల్ల కేసులేసుకుంటూ ఆ! కొద్ది శాతం కొద్ది కొ దాంట్లో కొద్ది మంది కోర్ట్‌లను ఆశ్రయించి, కోర్ట్‌ల ద్వారా ఆహ్, మన ఇంట్రిమ్ ఆర్డర్స్ అనేటివి తీసుకొని కొనసాగించడం జరిగింది. ఓన్లీ టు ది ఎక్స్‌టెంట్ ఆఫ్ రమ్మీ. ఓకే. అది స్కిల్ గేమ్ అనుకుంటూ. కాకుంటే ఆడ ఆడిపిచ్చేది అది స్కిల్ గేమ్ గాదు. దీంట్లో వర్చువల్ ప్లేయర్స్ ఉంటారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2002లో ఆహ్, మన ఆహ్, హైదరాబాద్ కల్చరల్ సెంటర్, సినిమా అండ్ కల్చరల్ సెంటర్ అనే కేసులో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. హ్మ్. ఆ ఉత్తర్వుల ప్రకారం రమ్మీ అనేది గేమ్ ఆఫ్ స్కిల్. అప్పట్లో సాంకేతికత ఇంత అభివృద్ధి చెందలేదు. ఈ హ్మ్. యాప్స్, ఓటీటీ అట్లాంటివన్నీ రాలేదు. అయితే అప్పట్లో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఎంటర్‌టైన్‌మెంట్ కేవలం ఒక వాళ్ళు ఒక సొసైటీలో ఒక చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ కొరకు ఆడేదాన్ని మనం తప్పు పట్టలేము. అది హ్మ్. గేమ్ ఆఫ్ స్కిల్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి అదొక గేమ్ ఆఫ్ స్కిల్ మాత్రమే. దాని మీద పోలీసోళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోరాదనే తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళేం చేస్తుర్రంటే మేము గేమ్ ఆఫ్ స్కిల్ ఆడిపించుకుంటున్నాము, ఇది ఆడిపిస్తున్నాము, అది ఆడిపిస్తున్నాము అనే విషయాన్ని చెప్తూ కోర్ట్‌లను కోర్ట్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తూ కొన్ని మధ్యంతర ఉత్తర్వులు తీసుకొని వాళ్ళ కార్యకలాపాలన్నిటివి కొనసాగించడం జరిగింది. హ్మ్. అయితే దీనిలో గూడా ఇప్పుడు వర్చువల్ ప్లేయర్ అనే విషయాన్ని ఎప్పుడు కోర్టు అప్పట్లో సాంకేతికత ఇంత అభివృద్ధి చెందలేదు. ఓకే. వర్చువల్ ప్లేయర్ ఇప్పుడు ఉన్న స్కిల్ గేమ్స్‌లో మొన్న విజయ్ దేవరకొండ ఆయన ఏమంటాడు? వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవును. ఏమని మేము గేమ్ ఆఫ్ స్కిల్ అని చూసే మేము దాన్ని ఓట్ జేసినాము. లేకుంటే మేము ప్రమోట్ జేసినాము. మా హ్మ్. తప్పేం లేదు అనేది. 100కు 100% తప్పే అది. దాంట్లో ఏందంటే డైరెక్ట్ బెట్టింగ్ యాపే. ఈ స్కిల్ గేమ్ అని చూపెట్టుకుంటూ దానిలో ఎన్నో ఇప్పుడు తీన్ పత్తే ఉన్నది. ఇవున్నాయి, అవున్నాయి. చాలా గేమ్స్ ఉన్నాయి దాంట్లో. హ్మ్. అట్లా అయితే ఈ సాంకేతికతను ఆధారంగా చేసుకొని ముగ్గురు ప్లేయర్లు 6 మంది ఆడతారు రమ్మీ. ఓకే. 6 మందిల ముగ్గురు వర్చువల్ ప్లేయర్స్ ఉంటారు దాంట్ల. హ్మ్. ఇప్పుడు వర్చువల్ ప్లేయర్‌తోని ఆడుమని కోర్ట్ ఏడ చెప్పలే.
వర్చువల్ ప్లేయర్ అనేది ఇప్పుడు ఆ గేమ్ మొత్తం ఒక ఆల్గోరిథంతో సెట్ చేస్తారు. హ్మ్. ఆల్గోరిథం ఏం చేస్తదంటే మొదటి 10 సార్లు గెలుస్తాడు ప్లేయర్. ఆహ్, పెట్టు డైరెక్ట్ మనీ అనేది పెడతాడు దాంట్ల. హ్మ్. డైరెక్ట్ మనీ పెట్టినంక డై ఆళ్ళేం చేస్తారంటే ఒక 10, 15 సార్లు గెలిచినంక కూడా పైసలియ్యరు. రోజు నువ్వు 500 తీసుకోవాలి, 200 తీసుకోవాలి, వీడు పెట్టేటిది మొత్తం పెడతాడు. అవును. అంటే ఒక 7,000, 8,000 పెడతాడు. నీకు బోనస్ ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము అని చెప్తాడు. వాడు ఆడతాడు. ఆడి 10, 15 సార్లు గెలుస్తాడు. గెలిచి వాడు పెట్టిన పైసలే వానికొస్తాయి. హ్మ్. కొద్దిగా ఎక్కువొస్తాయి. ఎక్కువ వచ్చిన పైసలు కూడా వాళ్ళేం చేస్తారంటే, నువ్వు రోజుకి 500 తీసుకోవాలి. దానికొక లిమిట్ ఉంటది. విత్‌డ్రాయల్‌కి లిమిట్ ఉంటది. అవును. బెట్టింగ్‌కి లిమిట్ ఉండదు. హ్మ్. విత్‌డ్రాయల్‌కి లిమిట్ ఉంటది. ఓకే. అయితే లిమిట్ ప్రకారమే వానికి రిటర్న్ ఇస్తారు. అదే వాడు నేను గెలుస్తున్నా గదా! అనే ఆశతోని ఏం చేస్తాడంటే ఇంకా పెడతా పోతాడు దాంట్లో. నాకొస్తాయి గదా! వస్తాయి గదా! వస్తాయి గదా! అని అదొక వ్యసనం లెక్క తయారైతది. హ్మ్. అయితే పెడుతున్న కొద్దీ ఒక మనిషి 70 సార్లు కన్జ్యూమ్ చేస్తాడట. అంటే స్టాండర్డ్స్ ప్రకారము ఓకే. 70 సార్లు కన్జ్యూమ్ చేస్తాడట. ఇది 70, 30 రేషియోలో జరుగుతది. హ్మ్. అంటే 30 మార్కెట్‌లు ఇడిచిపెడతారు. వాడు పెట్టిన పైసని 30 మార్కెట్‌లు ఇడిచిపెడతారు. ఓకే. మార్కెట్‌లో ఇడిచిపెట్టి నువ్వు గెలిచినావు, గెలిచినావు, గెలిచినావు అని చూపెడతారు. చూపెట్టి ఇది ఎట్లుంటదంటే మనము మహాభారతంలో అశ్వత్థామ, హత హ్మ్. ఆడికి ఇడిచిపెడతాడిగ. ఆ ఏనుగు చచ్చిపోయిందా? మనిషి చచ్చిపోయిందా? చెప్పడాడు. ఓకే. అంతలోపట ఈడు చచ్చిపోతాడు. అయితే అట్లా ఓ 10, 15 సార్లు గెలిచినంక ఇగ 16 వాడు పెడతనే పోతుంటాడు. అట్లా ఒక 50 సార్లు పెడతాడు. 50 సార్లు ఓడిపోతాడు. అంత దారుణమైనది. అయితే వీటిని బ్యాన్ చేసిండ్రు. అది సుప్రీం కోర్ట్‌లో పెండింగ్ ఉన్నది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కేసీఆర్ గారు అప్పీల్ కూడా చేయడం జరిగింది. దాన్ని సుప్రీం కోర్ట్‌లో ఉన్న మ్యాటర్‌తోని తమిళనాడు ఏసిన కేస్‌తోని టాగ్ ఆన్ చేయడం జరిగింది. దాంట్లో హ్మ్. కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం సుప్రీం కోర్ట్ కూడా స్పందించి దాంట్లో ఉత్తర్వులు ఇస్తది. ఓకే. అత్యవసర పరిస్థితిలో హియరింగ్ చేపట్టాలి దాంట్లో. మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని సుప్రీం కోర్ట్‌ల ఇమ్మీడియేట్ హియరింగ్ చేయండి. ఆ! చేసి దీని మీద స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వండి అనే విషయాన్ని చెప్పాలి. హ్మ్. అయితే దీనిలో ఏంది సాంకేతిక అంశాలు. అప్పట్లో సాంకేతిక అంశాలను ప్రస్తావించలేదు. వర్చువల్ ప్లేయర్‌తో అప్పట్లో వర్చువల్ ప్లేయింగ్ లేకుండే. ఇటువంటి యాప్స్ లేకుండే. ఇటువంటి యాప్స్ డెవలప్ కాలే 2002లో. ఆ 2002లో ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి వేరే. సో, ఇమ్మీడియేటు సుప్రీం కోర్ట్‌ల దాన్ని అర్జెన్సీ అనేది మనం ఎక్స్‌ప్రెస్ చేసుకుంటూ అడ్వకేట్ జనరల్‌కు గాని, మన స్టేట్‌కు సంబంధించిన సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సుప్రీం కోర్ట్ లెవెల్‌లో ఉంటే, వాళ్ళ ద్వారా దాన్ని రిప్రజెంటేషన్ చేయించి దానిలో స్పష్టమైన ఉత్తర్వులనేది పొందాలి. ఓకే. అయితే ఈ విషయానికొస్తే, ఇప్పుడు నేను కంప్లెయింట్ పెట్టిన విషయానికొస్తే, ఇప్పుడు దీన్ని స్క్రీన్ మీద చూడండి. ఇది ఫన్ 88 అనే హ్మ్. ఒక సంస్థ. ఓకే. ఇది చైనాలో పెట్టిండ్రు. ఇప్పుడు హ్మ్. ఫన్ 88 ఈస్ అన్ ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్. దిస్ కంపెనీ వాస్ ఫౌండెడ్ ఇన్ చైనా. హ్మ్. క్లియర్‌గా కనబడుతుంది మనకు. అయితే వీళ్ళు మొత్తం వీళ్ళ వ్యాపారం ఏషియా, యూరోప్, సౌత్ అమెరికా, యూకే హ్మ్. మొత్తం విస్తరించింది. ఓకే. ఈ ఇండియా అని రాయడు ఈడ. హ్మ్. ఇండియా అని రాయడు. ఏషియా అని రాస్తాడు. ఇండియాల ఇది మొత్తం ఈ కార్యకలాపాలు నిషిద్ధితం. హ్మ్. అయితే వీడేం చేస్తాడంటే ఈ చైనీస్ యాప్ అనేది మన దగ్గర డైరెక్ట్ ఆపరేట్ చేయరాదు. ఓకే. ఆపరేట్ చేయకపోతే ప్రత్యక్షంగా ఆపరేట్ చేయరాదు. పరోక్షంగా ఆపరేట్ చేయాలి. పరోక్షంగా ఆపరేట్ చేయాలంటే వాళ్ళేం చేయాలి? వాళ్ళకు ఎవలన్నా ప్రముఖమైన వ్యక్తులు, ఇండియాలో ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులు ఆ యాప్‌ని యూజ్ చేసినట్టు చెప్పాలి. లేకుంటే దాన్ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసి వాళ్ళకొక ప్లాట్‌ఫార్మ్ అనేది ఇండియాలో ఉండాలి. ఓకే. అంటే ఆళ్ళేం చేస్తుర్రంటే దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేద్దాం? హ్మ్. చట్టాన్ని ఎట్లా మనము ఓవర్‌కమ్ చేద్దాం? ఇప్పుడు ఒకటుంటది. ఒక సూక్తి ఉంటది. హ్మ్. ఏందంటే, "ఎ క్రిమినల్ ఈస్ ఆల్‌వేస్ అహెడ్ ఆఫ్ లా." హ్మ్. వాడు చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని చట్టాలను ఎట్లా అధిగమించాలే, హ్మ్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చట్ట ప్రకారమే నేను చేస్తున్నా అని చూపెట్టుకుంటే వాడు ఎట్లా అధిగమించాలనే ఆలోచన చేస్తుంటాడు ఎప్పుడు ఒక క్రిమినల్ అనేటోడు. హ్మ్. అయితే ఈడ మనకు పూర్తి స్థాయిలో నిషేధం ఉన్నా గాని, ఈ ఫన్ 88 అనే సంస్థ ఎవరితోని నువ్వు షాక్ అయితావు ఆదిత్య. నువ్వు ఎవరితోని ఆహ్, పార్ట్‌నర్ చేసిండ్రని చెప్పేసి, హ్మ్. ఎవరితోని చేతులు కలుపుతుర్రని చెప్పేసి. హ్మ్. ఇప్పుడు నీకు చూపెడతా. ఓకే. ఇదేందంటే ఫన్ 88 అనేది యాప్. నీకు చూస్తే ఇంగో హ్మ్. ఇది దబంగ్ ఢిల్లీ కేసీ కబడ్డీ క్లబ్.
ఓకే. హ్మ్. హ్మ్. ఈ కబడ్డీ టీమ్ బేస్డ్ ఆన్ ఇప్పుడు న్యూజిలాండ్. మన కాడ హ్మ్. హెచ్‌సిఏ ఉన్నదా? హ్మ్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అవును. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి అనుబంధంగా ఎన్నో క్రికెట్ క్లబ్స్ ఉంటాయి. హ్మ్. అదే విధంగా ఇదొక ఇదేంది కబడ్డీ క్లబ్ ఇది. ఓకే. కబడ్డీ క్లబ్‌కి ఆన్‌లైన్ గేమ్స్‌కి ఏమన్నా సంబంధం ఉన్నదా? లేదు. ఒక ఇండియాలో ఒక ప్రముఖమైన వ్యక్తి కావాలి. హ్మ్. అంటే ఒక సంస్థ కావాలి ఇండియాలో వాళ్ళకు. వాళ్ళేం చేస్తారంటే ఇంగో వీళ్ళతోని పార్ట్నర్‌షిప్ చేసి ఇది ప్రమోటెడ్. ఈ యాప్‌ని ప్రమోట్ చేస్తుంది. ఓకే. అదే విధంగా సౌత్ ఇండియాలో ఏం చేయాలి? హ్మ్. సిగ్గులేని సెలబ్రిటీస్‌లను ఎంచుకోవాలి. శరం తప్పినోళ్ళు ఉంటారు కదా! ఓకే. కొంతమంది. ఆ శరం తప్పినోళ్ళను పైసలకు ఏ పనన్నా చేస్తారు వాళ్ళు. అదే విధంగా కొంతమందిని పెట్టుకోవాలి. ఓకే. వాళ్ళతోనే చెప్పిపియాలి. ఈడు డైరెక్ట్ చెప్పలేడు కదా! హ్మ్. ఎవలు మన ఆహ్, ఫన్ 88 అనేటోడు చైనీస్ కంపెనీ డైరెక్ట్ వచ్చి చెప్పలేదు. ఓకే. వాళ్ళు అట్లనే వాళ్ళ వ్యక్తులను, వాళ్ళ ప్రతినిధులను ఈడ పెట్టుకోలేరు. హ్మ్. ఎందుకంటే ఇది ఈ ఆటనే నిషేధం. ఓకే. ఈ ఆట మీదనే నిషేధం ఉన్నది ఈడ. అయితే వాళ్ళేం చేశారంటే వీళ్ళతోని చెప్పిస్తారు. చేపిపిచ్చినంక అందులో భాగంగా హ్మ్. నేను మొన్న కొంతమంది పాపం బాధితులు నా కాడికి రావడం జరిగింది. ఈ అవును. ఇవి ఇట్లా అయితున్నాయి సార్. ఇగ నేను ఇంత నష్టపోయినా, అంత నష్టపోయినా అని బాధితులు రావడం జరిగింది. ఇది ఏంది? ఎట్లా అయితది? ఎట్లా ఆపరేట్ చేస్తారు ఇది అని నేను చూస్తే, హ్మ్. ఒక టాక్ షో అనేది హోస్ట్ చేసిర్రు. ఒక టాక్ షో పెట్టిర్రు. అన్‌స్టాపబుల్ అని కానిస్టేబుల్ బాలకృష్ణ గారిదా? ఒక టాక్ షో పెట్టిర్రు. హ్మ్. దానిలో బాలకృష్ణ హోస్ట్ చేస్తాడు అది టాక్ షో. దాంట్లో అది ఎపిసోడ్ 2 హ్మ్. 'బాహుబలిని' ప్రమోట్ చేసుకుంటే ఎపిసోడ్ 2 ఒకటి ఏదో మాట్లాడుతుండు. 'ప్రభాస్' వచ్చిండు. హ్మ్. అదే విధంగా వీళ్ళందరికీ మనకంటే ఎక్కువ సామాజిక బాధ్యత ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆహ్, సినిమాలల్ల ఆయన ప్రజలేమనుకుంటారంటే కథానాయకుల జీవితం అనేది ఆదర్శవంతంగా ఉండాలి. హ్మ్. అదే విధంగా వాళ్ళు సినిమాలలో చూపెట్టినట్టు చాలా ఆదర్శవంతంగా ఉంటారు. మంచిగుంటారు. ఆ! వాళ్ళు సొసైటీలో ఒక ప్రామినెంట్ రోల్ అనేది ప్లే చేస్తారనే విషయాన్ని ప్రజలు ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఆ రోజు ఆ టాక్ షోలో ఏందంటే హ్మ్. 'ప్రభాస్', 'గోపిచంద్' ఇంకా మన 'బాలకృష్ణ'. బాలకృష్ణ. హ్మ్. అయితే దానిలో భాగంగా వీళ్ళు మాట్లాడుతుర్రు. వీళ్ళకు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. హ్మ్. బాలకృష్ణ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. హ్మ్. ప్రశ్నలు అడిగితే వీళ్ళు దానికి వీటి మీద ఇప్పుడు ఐప్యాడ్ ఉంటది. ఐప్యాడ్ మీద ఇట్లా ఆహ్, స్క్ ఇట్లా స్క్రిబుల్ చేసుకుంటూ ఆన్సర్ రాయాలి. హ్మ్. ఆన్సర్ రాసి చూపెట్టాలి. హ్మ్. కొద్దిగా ఆ! అయితే అది ఆన్సర్ చెప్పంగానే ఎనక నుండి ఈ ఆహ్, ఫన్ 88 అనేది స్పాన్సర్ అని ఆడ ఓకే. వస్తది. డిస్‌ప్లే హ్మ్. అయితది. హ్మ్. డిస్‌ప్లే అయితది. సరే మనం అనుకోవచ్చు ఆ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో వాళ్ళు ఏమైనా పార్ట్నర్సో, వీట్నర్సో చేసిండ్రో ఏమో అనుకోవచ్చు. ఓకే. వాళ్ళు ఓటీటీ కూడా పెట్టుకోనికి లేదు. హ్మ్. ఎందుకంటే ఈ యాపే నిషిద్ధిత యాప్. ఓకే. మన కాడ మనకు ఎంటర్ గానికనే లేదు. హ్మ్. అయితే వీళ్ళేం చేస్తారంటే వీళ్ళ ద్వారా ఇప్పుడు ఢిల్లీ కబడ్డీ క్లబ్ అని ఉన్నది. హ్మ్. కబడ్డీ క్లబ్ ఏంది? వీళ్ళతోని ఇట్లాంటోళ్ళతోని అగ్రీమెంట్ చేసుకుంటది. ఈ హ్మ్. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ తోని. ఓకే. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఏం చేస్తుంటది? ప్రమోట్ చేస్తుంటది. కో స్పాన్సర్డ్ అని ఎవరి పేరు రాస్తారు? ఫన్ 88 రాస్తారు. ఢిల్లీ ఢిల్లీ కబడ్డీ క్లబ్ అని రాయరు. ఓకే. ఫన్ 88 రాస్తారు. ఫన్ 88 రాస్తారు. హ్మ్. అయితే ఎనకకెళ్ళి యాడ్ వస్తుంది. అరే! హ్మ్. ఇదేంది ఇది చైనీస్ యాప్ గట్లెట్లా అయితది? అని నేను కొద్దిగా సేపు ఆశ్చర్యపడ్డా. అరే! గిదేంది అని అయినంక అవి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తారు కదా వీళ్ళు. హ్మ్. సమాధానం చెప్పినాక ఈయన తీసుకపోయి ఒక హ్యాంపర్ ఇస్తాడు. హ్యాంపర్. ఆ హ్యాంపర్ మీద ఏం రాసి ఉంటది? మళ్ళా ఫన్ 88 అని రాసి ఉంటది. ఓకే. సరే ఇచ్చిండు హ్యాంపరు. అది మన వాళ్ళిచ్చిండొచ్చు. ఎవలు మన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఉన్నది కదా! వాళ్ళు ఆహా! ఇచ్చుండొచ్చు అని హ్మ్. అనుకున్నా. ఆహా! అలా. అనుకున్నాక ఏమైంది? ఈయన ఇగ మొత్తము ఆ యాప్‌ను ప్రమోట్ చేస్తాడు. హ్మ్. మీరు ఈళ్ళు ఎట్లయితే బహుమతులు గెలిచిర్రో హ్మ్. మీరు కూడా గెలవచ్చు. సరదాగా ఆడుండ్రి అని చెప్తాడు. అది నీకు చూపెడతా. నీకు యాప్ చూపిస్తా. హ్మ్. నీకు యాప్ చూపిస్తే ఎట్లుంటదంటే ఫన్ 88 ఇది నీకు ప్లే స్టోర్‌లో దొరకదు. ఓకే. అది బ్యాన్ చేశారు కాబట్టి. ప్లే స్టోర్‌లో దొరకదు. నీకు హ్మ్. క్రోమ్‌లో దొరుకుతది. ఓకే. ఇప్పుడు ఈడ ఏం గేమ్స్ ఉన్నాయి చూడు. యాడ్స్ వచ్చినాయి.
ఇది ఏవియేటర్ అని ఒక గేమ్ ఉంటుంది. ఓకే. ఇట్లా ఈ ఏరోప్లేన్ ఎగురుతుంటే వీడు పైసలు పెట్టాలన్నాడు. ఒకసారి అటు కూర్చోండి. హ్మ్. ఓపెన్ అయిందా? అయితుంది సార్. ఆ బెట్ 10 రూపీస్ ఆ. ఇండియన్ రూపీస్. చూసినా రైట్. హ్మ్. ఇదేంది ఇది నైపుణ్యతతో కూడిన ఆటలా ఇవి? వీటిని బాలకృష్ణ ప్రముఖులు హ్మ్. బాలకృష్ణ కానీ ప్రభాస్ కానీ స్టార్ హీరోస్ వీళ్ళు ఓకే. వీళ్ళు గివి ప్రమోట్ చేస్తారు. కానీ సార్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు అన్‌స్టాపబుల్ అనేది ఒక షో. ఆ. అందులో బాలకృష్ణ గారు హోస్ట్, ప్రభాస్ గారు, గోపీచంద్ గారు గెస్ట్. మేబీ ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేదేమో అల్లు అరవింద్ గారు. అంటే హాహా వాళ్ళదే కాబట్టి. ఇప్పుడు ఆడికి మరి కూడా హోస్ట్‌కు ఏం తెలుసు? ఆడికి కూడా వజ్జం అది అది వాళ్ళే ఎందుకంటే ప్రభాస్ గారికి, గోపీచంద్ గారికి మేబీ ఆ యాడ్ అసలు అక్కడ వస్తుందన్న విషయం కూడా తెలిసుండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. హ్యాంపర్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హ్మ్. ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. హ్మ్. అమితాబ్ బచ్చన్ గారు నాకు తెలిసి అప్పట్లో ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రిందట హ్మ్. ఒక సాఫ్ట్ డ్రింక్‌కి యాడ్‌కు ఒక ఒప్పందం కుదుర్చుకుర్రు. హ్మ్. సాఫ్ట్ డ్రింక్ యాడ్ చేసిర్రాయన. చేసినంక ఏమైంది, ఒక చిన్న పిల్ల వచ్చి అమితాబ్ బచ్చన్ గారిని అంటదట. హ్మ్. సార్ మీరు ఈ యాడ్ చేసిర్రు కరెక్టే. హ్మ్. మా ఇంట్లో అయితే మా అమ్మ నాయనలు ఈ కూల్ డ్రింక్ తాగితే గొంతు నొప్పి లేస్తదట. ఆరోగ్య సమస్యలనేది ఎదుర్కోవాల్సొస్తదట అని హ్మ్. అంటదట ఆ పిల్ల. చిన్న పిల్ల. ఆయన ఒప్పందమే క్యాన్సెల్ చేసుకుంటాడు. అంటే ఇలా సామాజిక బాధ్యత అనేది ఉంటది కదా! నువ్వు షోకి పోతున్నావు, షోకి పోయి నువ్వు ఆ గిఫ్ట్ తీసుకుంటున్నావు. గిఫ్ట్ ఈళ్ళు దస్తఖత్ పెడతారు. హ్మ్. ఈ ఫన్ 88 అనే సంస్థ గిఫ్ట్స్ ఇస్తుంది అని దాని మీద సిగ్నేచర్ తీసుకుంటారు. ఓకే. అది తప్పు కదా! ఏంది ఆ కంపెనీ అని నీకు తెలవకుండా ఎనకకి యాడ్ వస్తే పర్వాలేదు. హ్మ్. నువ్వు అది అంటే ముగ్గురు కలిసి దాన్ని ప్రమోషన్ చేస్తుర్రు. ఓకే. గిఫ్ట్స్ వస్తాయి, ఇదొస్తాయి, అదొస్తాయి అని. ఈ విషయ కనీస సామాజిక బాధ్యత అనేది ఉండాలి. ఏం చేస్తున్నావు అనేది తెలవాలి. ఇప్పుడు కొంతమంది బాలీవుడ్ హీరోస్‌కు గుట్కాలకు ప్రమోషన్ చేసిర్రు. అవును. అప్పట్లో పెద్ద ఇష్యూ అయింది. హ్మ్. అంటే గుట్కా అని చెప్పకుండా ఏదో చెప్పి ఇక జుబా కేసరి అని, ఈ కేసరి అని, ఆ కేసరి అని చాలా మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఆహ్, చాలా మంది ప్రజలు ఏమన్నారు, "అరే! గిట్లెట్లా చేస్తారు? అది హానికారకమైన వస్తువు. అది తినొద్దు. గుట్కాలు మొత్తం అంతటా బ్యాన్ ఉన్నాయి. దాన్ని ఇట్లా ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు" అనే విషయాన్ని చేశారు. ఓకే. అదే విధంగా ఇంతకుముందు బాలీవుడ్ స్టార్స్ కొంతమంది చైనీస్ యాప్స్ కొన్ని ప్రమోట్ చేసిర్రు. హ్మ్. ప్రమోట్ చేసిర్రు. ఇంకోటి ఒక పాకిస్తాన్ బేస్డ్ యాప్. గేమింగ్ యాప్. దాన్ని బ్యాన్ చేసిర్రు. హ్మ్. దాన్ని తీసేసిండ్రు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ నుండి. అయితే అవిటిని ప్రమోట్ చేసిర్రు. ఈడీ కేస్ పెట్టిందవి. ఓకే. అయితే నేను ప్రాథమికంగా చూసిందేందంటే ఇంతవరకు పెట్టిన కేసులలో 66 అనేది పెట్టలే. హ్మ్. ఈ చిన్న సెక్షన్‌లు పెట్టిర్రు. 66 అనేది పెట్టిర్రు. 66 అనేది ఏందంటే మన 3 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటది. హ్మ్. దీనిలో నోటీసులతో సరిపెట్టవచ్చు. హ్మ్. దీనిలో 66 అనేది ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఓకే. 66 అనేది పెడితే నేను నా కంప్లెయింట్‌లో కూడా అదే విషయం నేను ప్రస్తావించిన. హ్మ్. 66 అనేది ఎట్లా అట్రాక్ట్ అయితది అనే విషయాన్ని నేను చెప్పుకుంటూ దీనిలో ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ప్రమోట్ చేసిండ్రో వాళ్ళ మీద 66 పెట్టాలి. ఇది దేశద్రోహమే. దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే విషయం. అదే విధంగా మొత్తం యువతను నిర్వీర్యులు చేసే విషయం. హ్మ్. ఇప్పుడు ఈ ప్రమోట్ చేస్తే ఏమనుకుంటారు? వాడు డైరెక్ట్ ప్రమోట్ చేసే వానికి ఆ అవకాశమే లేదు. ఎవడైతే చైనీస్ కంపెనీ ఉంటాడో వానికి అట్లా ప్రమోట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే బ్లాక్ చేస్తారు ఆడిని. ఓకే. అంటే వాడు ఇండియన్ కంపెనీస్‌ని పెట్టుకొని అంటే నువ్వు దేశద్రోహంకి పాల్పడుతున్నావు. హ్మ్. నువ్వు చేసేది దేశద్రోహం. కొన్ని లక్షల మంది దీనికి వ్యసనపరులై ఆ! మొత్తం ఉన్నదంతా ఓడగొట్టుకొని, కొంతమంది సూసైడ్‌లు చేసుకొని, కొంతమంది భార్య పిల్లలని ఇడిచిపెట్టి ఊర్లు ఊర్లు పట్టి, ఆ! ఆళ్ళ పిల్లలు ఆగమై ఎంత ఎంత నష్టం జరుగుతుంది. అదే విధంగా ఖజానాకు కూడా నష్టం జరుగుతుంది. 10,000 నుండి 20,000 కోట్ల రూపాయల జీఎస్టీ సాలన 10,000 నుండి 20,000 కోట్ల రూపాయల జీఎస్టీ ఈ యాప్స్ ద్వారా మన ప్రభుత్వానికి కాకుండా హ్మ్. అక్రమ మార్గాలలో విదేశాలకు తరలిపోతుంది. ఓకే.
సో, ఈ విషయాన్ని అంటే ఇప్పుడు నాకున్న సామాజిక బాధ్యత అనేది ఇప్పుడు నేనొక అడ్వకేట్, ఒక చిన్న అడ్వకేట్. ఇప్పుడు ఒక సినిమా హీరో ఉంటాడు. సినిమా హీరోకు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. అంటే సినిమా హీరో చెప్తే వాస్తవానికి అనుకరించే అవకాశం ఎక్కువుంటది. ఓకే. ఏదైనా సినిమా హీరో సొసైటీలో ఏదైనా చెప్తే, ఆ పని ప్రజలు చేసే అవకాశం చానా ఉంటది. హ్మ్. ఆ మోటివేషన్ అనేది అంటే దాని ద్వారా కలుగుతది. అయితే అంత పెద్ద వ్యక్తులు ఇసొంటివి ప్రమోట్ జేయరు. ఆళ్ళకి పైసలేమన్నా తక్కువనా? సార్ 'ప్రభాస్' గారు నేరుగా ఇది వాడండి, దీంట్లో బెట్ చేయండి అని చెప్పేసి అటువంటి యాడ్ ఏమి చేయలేదు. జస్ట్ ఆయన అంటే ఈవెంట్‌కి పిలిచుంటారు, వచ్చుంటారు. మేబీ దాని మీద ఫన్ ఎయిట్ ఉందని ఆయనకు తెలిసి కూడా ఉండకపోవచ్చు. పట్టించుకోని కూడా ఉండకపోవచ్చు. అలాంటి జస్ట్ వచ్చారు, షూట్ కొద్దిగా చేసుకున్నారు, వెళ్ళిపోయి ఉండొచ్చు కదా! కొద్దిగా బాధ్యతతో మెలగాలి. హ్మ్. కొద్దిగా బాధ్యతతో మెలగాలి. హ్మ్. ఇప్పుడు 'ప్రభాస్' గారి మీద గాని, 'గోపిచంద్' గారి మీద గాని హ్మ్. ఆహ్, ఈ 66 అనేది అట్రాక్ట్ కాకపోవచ్చు. ఓకే. కాకుంటే 66 అనేది అట్రాక్ట్ అయితది. హ్మ్. అది నథింగ్ బట్ చీటింగ్ అది. ఓకే. వచ్చి కూర్చొని ఆ గిఫ్ట్ హ్యాంపర్స్ తీసుకోవడము, దాంట్లో సైన్ చేయడము, ఇప్పుడు ఆహ్, ప్రైజ్ వస్తదని ఈయనకు తెలుసా? ఓళ్ళకి 'ప్రభాస్' గారికి తెలుసా? ప్రైజ్ వస్తదని తెలవదుగా. హ్మ్. ఆ! ప్రైజు అనేది ఎట్లా అష్యూర్ చేస్తారు? మీరు గిఫ్ట్స్ వస్తాయి అనే విషయాన్ని ఎట్లా చెప్తారు? హ్మ్. తప్పు కదా అది. అయితే ఈ విషయాన్ని లేచిపోవాలి ఆడికెంచి. అట్లా ఎట్లొస్తాయి? ఎందుకు ఆడమంటుర్రు? ప్రజలను ఎందుకు ఆడమంటుర్రు? బాధ్యత లేదా? రేపు పొద్దుగాల ఇప్పుడు ఎందుకు ఆహ్, ఒక షోలో అయితే హ్మ్. సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఇంకా వాళ్ళ కొడుకు లోకేష్ బాబు గారు. ఇద్దరున్నప్పుడు బాలకృష్ణ డైరెక్ట్ ప్రమోట్ చేస్తుండు. ఎనకకెళ్ళి యాడ్ వస్తుంది. ఓకే. ఫన్ 88 అని. అంటే ఇది నిషిద్ధిత యాప్ అని తెలవదా ఆళ్ళకు? మరి ఏది చూపెడితే అది నువ్వు ప్రమోట్ చేస్తావా? కరెక్ట్ కాదు కదా! అది. హ్మ్. ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటది. కొన్ని నిబంధనలుంటాయి. నువ్వు ఏది పడితే దానికి యాడ్ చేయరాదు. నువ్వు అదే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ప్రమోట్ చేస్తుంది. నేను చేస్తలేను. నేను ఉత్త టాక్ షోనే పెడుతున్నా అంటే నువ్వు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ని చెప్పాలి తీసేయమని. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ విషయానికి తర్వాత వద్దాం. ఓకే. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మీద ఇంకా పెద్ద కేస్ అయితది. హ్మ్. దాని వెనుక ఎవరున్నారు? వాళ్ళ మధ్యలో జరిగిన ఒప్పందం ఏంది? ఎవరితోని చేసుకున్నారు? ఈ కబడ్డీ క్లబ్‌తోని చేసుకుర్రా? లేకుంటే డైరెక్ట్ చైనీస్ కంపెనీతోని చేసుకుర్రా? లేకుంటే ఇంకా మధ్యలో ఎవరైనా మధ్యవర్తి ఉన్నాడా? అనే విషయం దీని తర్వాత వస్తది. అంటే ఎ నేర పరిశోధనలో అంతర్భాగంగా ఇవన్నీ ఈ విషయాలన్నీ బయటికొస్తాయి. హ్మ్. అయితే కనీస సామాజిక బాధ్యత లేకుండా హ్మ్. కొన్ని కొన్ని విషయాలు ప్రజలకు తెలవకపోవచ్చు. ఒక సినిమా హీరో చెప్తుండు, బాలకృష్ణ చెప్తుండని ప్రజలు ఆడుండొచ్చు. కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల రూపాయలను కోల్పోయినరు. ఓకే. ఓలోలైతే చచ్చిపోయినరు. సూసైడ్ చేసుకుర్రు. హ్మ్. ఇప్పటికి అది మనకు అందుబాటులో ఉందంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఇప్పుడు ప్రభుత్వాలు గూడా అధికారంలో ఉన్న పార్టీ ఏమంటది? గతంలో ఉన్న పార్టీ చేసింది. అట్లా రాజకీయాలకు అతీతంగా ఆ! రాజకీయాలకు అతీతంగా సాంకేతికతను అరే! ఇట్లా వాడుకుంటుర్రు. ఆహ్, దు ఫారిన్ కంట్రీల నుండి ఇట్లా యాప్స్ అనేటివి తయారు చేసి ప్రజలను మోసం చేస్తుండ్రు అనే విషయాన్ని గుర్తించి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనకు పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు చాలా అభినందనీయం. మేబీ మొదటిసారేమో భారతదేశంలో. ఇంకొకటేందంటే క్రిప్టో కరెన్సీ మన మన సైబర్ పోలీస్ గాని, మన హ్మ్. లా అండ్ ఆర్డర్ పోలీస్ గాని మొన్నటిదాకా క్రిప్టో కరెన్సీ పట్టింది. అంటే ఇట్లా బెట్టింగ్ యాప్‌లల్ల గాని, లేకుంటే వేరే మోసపూరితమైన ఉద్దేశాలతోని యాప్స్ తయారు జేసి ప్రజలను మభ్యపెట్టి పైసలు కొట్టేసుట్లా చానా యాప్స్ ఎన్నో రన్ అయితున్నాయి. హ్మ్. అయితే హ్మ్. ఆ యాప్స్ పేమెంట్స్ ఎట్లా చేస్తున్నాయి? చెల్లింపులు ఎట్లా చేస్తున్నాయి? అనే విషయాన్ని గుర్తించిన మన పోలీస్ ఏం చేసిండ్రంటే 71,00,000 క్రిప్టో కరెన్సీ పట్టారు. ఓకే. భారతదేశంలో మొదటిసారి హ్మ్. తెలంగాణ పోలీస్ ఎఫర్ట్స్ అనేటివి చాలా ప్రశంసనీయం. ఓకే. బట్ అయితే పోలీస్ వాళ్ళకి గూడా అందకుండా మేము ఎట్లా చేయాలి క్రైమ్ అనే విషయాన్ని నేరగాన్లు ఏం చేస్తుర్రు అంతర్జాతీయంగా ఆపరేట్ చేస్తుర్రు. హ్మ్. ఇట్లాంటోళ్ళని అడ్డం పెట్టుకుంటుర్రు. ఇట్లాంటోళ్ళు కనీస సామాజిక బాధ్యత లేకుండా, కనీస సామాజిక స్పృహ లేకుండా ఇట్లా ప్రమోట్ చేసి ఎంతో మంది మోసపోవడానికి కారణమైతుర్రు. ఓకే. ఆ విషయాన్ని నేను పోలీస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ప్రాథమికంగా నేను సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కంప్లెయింట్ చేసిన. బాలకృష్ణ, అదేవిధంగా గోపీచంద్ అండ్ మన
ప్రభాస్ మీద ముగ్గురు మీద కంప్లైంట్ చేసిన. కంప్లైంట్ చేసి 66(F) కింద కేసు కట్టండి. అయితే నేను జ్యూరిడిక్షన్ మన అయితే ఫార్మాలిటీ సేక్ ఆఫ్ ఫార్మాలిటీ ఏం చేస్తారంటే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏదైతే జ్యూరిడిక్షన్‌లో కంప్లైనెంట్ ఉంటాడో ఆ పోలీస్ స్టేషన్‌కు డైరెక్షన్ ఇస్తారు. మన ఆహ్, I4C సైబర్ క్రైమ్ వాళ్ళు. ఓకే. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్‌లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పోయింది. నాకు పోలీస్ వాళ్ళ నుండి కూడా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను చెప్పిన ఇట్లా ఉన్నది సార్ ఇది అది అంటే మొత్తం వాళ్ళు సీనియర్ ఆఫీషియల్స్‌తో డిస్కస్ చేసి ఎఫ్ఐఆర్ కూడా చేస్తున్నారు. ఆ ఓకే. ప్రక్రియ జరుగుతుంది. ఓకే. అయితే దీనిలో మొదటిగా చేయవలసిన ఇష్యూ ఏందంటే మొదటిగా అంటే కన్సిడర్ చేయవలసిన ఇష్యూ ఏందంటే మొదటిగా మనము స్పందించవలసిన ఇష్యూ ఏందంటే ఈ యాప్‌ని సత్వరమే బ్లాక్ చేయాలి. ఓకే. ఇప్పటికి కూడా నేను ఓపెన్ చేసి చూపెట్టిన కదా! దానిలో ఎన్నో ఉంటాయి. ఎన్నో గేమ్స్ ఉంటాయి. రోలే ఉంటది. ఇది ఉంటది. ఎంతో మంది పైసలు కోల్పోతున్నారు. ఇప్పుడు ఏదైతే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మీద దీన్ని ప్రమోట్ చేసిండ్రో ఆ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కు న 400 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఎంతమంది పెట్టుండొచ్చు? 400 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ఉన్నాయి. సో, ఎంతమంది పైసలు పెట్టిండొచ్చు? ఎంతమంది నష్టపోయి ఉండొచ్చు? పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని ఇది ప్రత్యక్షంగానే. ఇప్పుడు బాలకృష్ణ ప్రమోట్ చేయడం దాన్ని దాన్ని తెలవక అంటే తెలవకుండానే ఇస్తాడా గిఫ్ట్? ఏది పడితే అది ఇస్తాడా? ఓకే. ఏది పడితే అది ఇస్తాడా? హ్మ్. అంత పెద్ద మనిషి. నువ్వు ఇంకా యాడ్ డిస్‌ప్లే అయితుంది. ప్రతి హ్మ్. 10 మినిట్స్‌కి మన యూట్యూబ్‌లో గాని, వేరే ప్లాట్‌ఫార్మ్స్ మీద గాని, క్రోమ్‌లో ఉన్న ఇది నీకు ప్లే స్టోర్‌లో ఉండదు ఇది యాప్. ఓహ్! క్రోమ్‌లో ఉంటది. హ్మ్. అంటే లేటరల్ ఎంట్రీ. ఇప్పుడు ఈ ఈ ఈ ఢిల్లీ కంపెనీ గాని, హ్మ్. ఢిల్లీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గాని, హ్మ్. వాళ్ళేం చేస్తారంటే వీళ్ళకు ఒక ఏజెంట్ లెక్క యాక్ట్ చేస్తారు. ఓకే. పైసలు గూడా నువ్వు డైరెక్ట్ కంపెనీకి కట్టరాదు. హ్మ్. ఎవందో అడ్రెస్ ఇస్తాడు నీకు. నీకు ఒక ₹1000 బెట్టింగ్ పెట్టాలంటే ఎవందో అడ్రెస్ ఇస్తాడు. ఇప్పుడు తెలంగాణ నుండి ఇప్పుడు నేను కొన్ని ఇవి పరిశీలించిన. ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అకౌంట్ స్టేట్మెంట్స్ అవి హ్మ్. పరిశీలించిన. అయితే కొన్ని వందల సార్లు ఎవనికో సంబంధం ఓ వైన్ షాప్ అకౌంట్‌కు పోయినాయి. కొన్ని వందల సార్లు వైన్ షాప్ అకౌంట్‌కి పోయినాయి. మళ్ళా ఎవనికో ఎక్కడనో మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు పోయినాయి. ఇక్కడికెళ్ళిపోయి అక్రమ మార్గాలలో చైనాకు తరలిపోతున్నాయి. దాన్ని కట్టడి చేసుట్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైంది. ఓకే. పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇప్పుడు నేను నేను చెప్పిన ఇప్పటిదాకా 66 డీలో కట్టు. వాడేంది బెయిల్ తీసుకుంటాడు, లేకుంటే 41 నోటీస్ అంటాడు, 35(3) నోటీస్ అంటాడు, బయటపడతాడు. హ్మ్. బయటపడ్డాక ఇక ఓడోడు, రాజోడు, ఇంకోడోడు గట్లా. ఆ! అట్లా గాకుండా పటిష్టమైన సెక్షన్స్ ఉన్నాయండి. సరే ప్రభుత్వం స్పందించాలి. ఇంకా పటిష్టంగా చేద్దాం. అప్పట్లో కేసీఆర్ గారు చేసిన పని అభినందనీయం. మనం ఇంకా పటిష్టంగా చేద్దాం దాన్ని. ఓకే. చట్టాన్ని ఇంకా పటిష్టంగా చేద్దాం. ఇట్లా తప్పించుకునే అవకాశం అనేది మనం కల్పియొద్దు. ఓకే సార్. ఆడిని బ్లాక్ చేయాలనే విషయాన్ని గుర్తించాలి. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే.